సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో జరుగుతున్న ఎన్నికల బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నిజంగానే వీళ్ళు ఉద్ధరించుంటే, నిజంగానే బాగా చేసుంటే ఈ రోజుకి కూడా ఈ దేశంలో ఎందుకు తాగునీటి కష్టాలు ఉన్నాయి? ఈ రోజు కూడా కరెంటు లేని తాండాలు ఎందుకున్నాయి? ఈ రోజు కూడా రోడ్డు లేని గ్రామాలు దేశంలో వేల సంఖ్యలో ఎందుకున్నాయి? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. ఈ 5 ఏళ్లలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుణ్యమాని బ్రహ్మాండంగా వ్యవసాయానికి 24 గంటల కరెంట్ వచ్చింది. రైతులకు పెట్టుబడి ఎకరానికి 4,000 రూపాయలు, 2 పంటలకు 8,000 రూపాయలు వచ్చింది. 1000 రూపాయల పెన్షను మా అక్క చెల్లెలకు, బీడీ కార్మికులకు, అదే రకంగా పెద్ద వయసులో ఉండే మా తాతలకు, అవ్వలకు అందరికి వచ్చింది. రాబోయే మే నెల నుంచి అంటే ఇంకొక నెలన్నర తర్వాత మే 1 నుంచి మీ అందరికీ 2,016 రూపాయల పెన్షన్ కూడా చాలు కాబోతున్నది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న కొంతమంది చెప్పినారు కేసీఆర్ గారికి, అన్న 65 ఏళ్ళకి కాదు, మాకు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు 56, 57 ఏళ్ళకి ఏమోపోయినాయి అంటే ఆ వయస్సు కూడా తగ్గించి 57 ఏళ్ళకే చేయడంతో రేపటి రోజున మరొక 8 లక్షల మందికి పెన్షన్లు రాబోతున్నాయనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. బీడీ కార్మికులకు, మా అక్క చెల్లెళ్లకు 2014 అని కట్ ఆఫ్ పెట్టిండ్రు ప్రావిడెంట్ ఫండ్లో, పిఎఫ్లో. అది కూడా మార్చుకున్నాం. 2018 పెట్టుకున్నాం. దాంతో ఇదివరకు రానోళ్ళు ఎవరైనా మిగిలిపోతే ఊళ్ళల్లో వాళ్ళకు కూడా మే నెల నుంచి తప్పకుండా పెన్షన్ వస్తుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1, 2 కాదు, చెప్పుకుంటూ పోతే గడిచిన 5 సంవత్సరాల్లో చెరువులు బాగు చేసుకున్నాం, వ్యవసాయాన్ని బాగు చేసుకునే ప్రయత్నం చేసినాం, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి కార్యక్రమాలతో పేదింటి ఆడబిడ్డలకు సాయం చేసుకునే ప్రయత్నం చేసినాం. అన్ని మంచి కార్యక్రమాలు చేసుకునే ప్రయత్నం చేసినాం. కాబట్టే మొన్న మీరందరూ కూడా ఆశీర్వదించి కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రంలో గరీబులైనా రైతులైనా సంతోషంగా ఉంటారని చెప్పి మీరు కడుపు నిండా ఆశీర్వాదం కూడా ఇవ్వడం జరిగింది. రేపటి రోజున మీరు మళ్ళీ 16 మంది పార్లమెంట్ సభ్యులను ఢిల్లీకి పంపిస్తే ఆ 16 ఉండదు. దేశంలో మొత్తం లోపల భారతదేశంలో అటు కాంగ్రెస్ అంటే వడనోళ్ళు, ఇటు బీజేపీ అంటే ఇష్టం లేనోళ్ళు మన లెక్క చాలా మంది ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఉన్నది, ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు, అఖిలేష్ యాదవ్ గారు, ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారు, తెలంగాణలో మనం, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు, చెప్పుకుంటూ పోతే దేశంలో ఇట్లాంటి పార్టీలు చాలా ఉన్నాయి. కాబట్టి మీరు 16 ఇస్తే రేపు ఆ 16 ఉండదు. ఆ 16కు మరొక 150 తోడై 170 దాకా పోయే అవకాశం ఉన్నది. ఆ 170తో రేపటి రోజున ఒక దిక్కు తెలంగాణకు కావాల్సిన హక్కులు సాధించుకుంటూనే, తెలంగాణ పేద ప్రజలకు కావాల్సిన హక్కులు సాధించుకుంటూనే, కాళేశ్వరానికి జాతీయ హోదా సాధించుకుంటూనే, మనకు రైలు మార్గం తొందరగా వచ్చేటట్టు చేసుకుంటూనే, మన జాతీయ రహదారి తొందరగా పూర్తి అయ్యే విధంగా చేసుకుంటూనే, ఇంకోవైపు ఎర్రకోట మీద ఎవరు ప్రధానమంత్రిగా జెండా ఎగిరేయాలనో తెలంగాణ బిడ్డలు చెప్పే పరిస్థితి కూడా మనకే వస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సామాన్యమైన విషయం కాదు ఇది. 5 ఏళ్ల కింద ఈ రాష్ట్రమే లేదు. తెలంగాణ అనే పదాన్ని ఒకనాడు ఆంధ్రప్రదేశ్లో నిషేధించిన పరిస్థితి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆత్మగౌరవ బావుటా ఎగరవేసి తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఈరోజు దేశం మొత్తం కూడా గర్వపడే విధంగా, ఇగో నాయకుడు అంటే ఇట్లుండాలి, పరిపాలన అంటే ఇట్లుండాలని చెప్పి దేశం మొత్తం మన నాయకుడు కేసీఆర్ వైపు చూస్తున్నదంటే ఇది అతిశయోక్తి కాదు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఒక రైతు బంధు పథకాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెడితే ఆ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా నకలు కొట్టి పేరు మార్చిండు. పిఎం కిసాన్ అని పెట్టుకొని ఈరోజు ఈ దేశంలో కొన్ని కోట్ల మంది రైతులకు తృణమో ఫనమో ముట్టజెప్పే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు కూడా చేస్తున్నారంటే ఈరోజు అది మన నాయకుడు కేసీఆర్ గారి ఆలోచన పుణ్యమనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. తెల్లారి లేస్తే మన మీద దుమ్మెత్తిపోసే చంద్రబాబు నాయుడు, ఆయన కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రైతులకు 4 పైసలు వ్యవసాయానికి పెట్టుబడి రూపంలో ఇస్తున్నాడంటే అది కూడా మన నాయకుడు కేసీఆర్ గారి పుణ్యమనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక రైతు చనిపోతే, సహజ మరణమైన, ప్రమాదవశాత్తు చనిపోయిన ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడకూడదనే ఒక ఉద్దేశంతో రైతు బీమా లాంటి కార్యక్రమం పెట్టి దినవారం కాకముందే 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందే విధంగా చేసిన ఏకైక నాయకుడు భారతదేశంలో కేసీఆర్ కాదా? మీరు ఆలోచన చేయాలి. నిన్నగాక మొన్న ఒక రైతు బిడ్డ మంచిర్యాల జిల్లాలో బాధపడి నన్ను మా ఊళ్ళే సతాయిస్తున్నారు, విఆర్ఓ పైసలు గుంజుతున్నారు అంటే ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్ చేసి రైతుకు
సమస్య పరిష్కారం చేసింది దేశంలో ఎక్కడన్నా ఉన్నదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేపటి రోజున ఒక్క రైతు కాదు, రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఈ బాధ పోవాలంటే లంచాలు ఇయ్యకుండా మీ సమస్యలు పరిష్కారమయ్యే రోజులు కావాలంటే అదొక దమ్మున్న నాయకుడు కేసీఆర్ గారితో మాత్రమే సాధ్యమవుతుంది. తప్పకుండా అది తొందరలోనే సాధ్యమవుతుంది అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాంటి కేసీఆర్ గారికి మొన్న మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో ఉత్సాహంగా ఉరుకుతున్నాం, పనిచేస్తున్నాం. మరి ఈ క్రమంలో మీరు కూడా నా మీద పెద్ద బాధ్యత పెట్టినారు. 89,000 ఓట్ల దీవెన ఇచ్చి సిరిసిల్ల చరిత్రలో ఏ ఎమ్మెల్యే మీద పెట్టినంత నమ్మకాన్ని నా మీద పెట్టి మీ రుణాన్ని తీర్చుకునే అదృష్టాన్ని మీరు నాకు ఇచ్చినారు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, నాకెట్లనైతే కడుపు నిండా ఆశీర్వాదం ఇచ్చి గెలిపించినారో, నాకెట్లనైతే మనసు నిండా మరి ప్రేమతోని ఆశీర్వదించినారో అదే పద్ధతుల్లో మన అన్న వినోద్ అన్నకు కూడా మీరు కడుపు నిండా ఆశీర్వాదం ఇవ్వాలి. తప్పకుండా 89,000 కాదు 1,00,000 ఓట్ల మెజారిటీ ఒక్క మన నియోజకవర్గం నుంచే ఇచ్చి మొత్తం రాష్ట్రం అంతా అబ్బా సిరిసిల్ల వాళ్ళు ఎంత గొప్ప తీర్పునిచ్చినారు వాళ్ళ ఎంపీ గారికి అనే విధంగా మరి మీరు దయచేసి ఆశీర్వాదం ఇవ్వాలని కూడా నేను కోరుతా ఉన్నా. రేపటి రోజున వినోద్ కుమార్ గారు కేవలం ఒక ఎంపీగా ఉండరు. కేసీఆర్ గారు మొన్ననే కరీంనగర్లో చెప్పినారు, కేంద్ర మంత్రిగా మన నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు కూడా తీసుకొచ్చుకునే విధంగా కేంద్రం నుంచి కూడా ఒక ఉన్నతమైన స్థానంలో వారు ఉంటారు. కాబట్టి మీ ఆశీర్వాదం వారికి ఉండాలి. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఎల్లవేళలా మీకు అండాదండగా ఉంటూ ఏ రకమైన కష్టం వచ్చినా ఏ రకమైన ఇబ్బంది వచ్చినా అన్ని వేళలా టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ఎంపీ మీకు ఒక సోదరుడిగా ఒక సేవకుడిగా మీతోనే ఉంటామని చెప్పి హృదయపూర్వకంగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మరి తప్పకుండా ఏప్రిల్ 11 నాడు మీరందరూ కూడా పోలింగ్కు హాజరై కారు గుర్తు మీద ఓటు వేసి మీరందరూ కూడా వినోద్ అన్నకు మీ ఆశీర్వాదాన్ని కడుపు నిండా ఇయ్యాలని చెప్పి కూడా మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు పేరు పేరున కోరుకుంటూ మా గ్రామంలో ఉండే మా నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నాం. మన నాయకులందరినీ కూడా ఈరోజు గ్రామంలో మనోళ్ళు కానోళ్ళు ఎవరు లేరు. కాంగ్రెస్ వాళ్ళ ఇళ్లకు పోయి కూడా అడగండి, ఏం తప్పులేదు. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ వాళ్ళ ఇళ్లలో కూడా రైతు బంధు చెక్కులు పోతున్నాయి, కాంగ్రెస్ వాళ్ళ ఇళ్లకు కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు పోతున్నాయి, కాంగ్రెస్ వాళ్ళ ఇళ్లలో కూడా పెన్షన్లు వస్తున్నాయి. కాంగ్రెస్ టీఆర్ఎస్ అనే తేడా లేకుండా రాష్ట్రంలో పేదవాడు ఎక్కడ ఉంటే రైతు ఎక్కడ ఉంటే అందరికీ సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుతూ ఉన్నాయి. అందుకే ఈ రాష్ట్రంలో అందరూ మన వాళ్ళే, ఈ నియోజకవర్గంలో అందరూ కూడా మన వాళ్ళే, అందరూ కూడా మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు. కాబట్టి దయచేసి ఎట్లాంటి బేసిజానికి పోకుండా రాబోయే 10 రోజులు గడప గడపను దట్టి గుండె గుండెను దట్టి వినోద్ అన్నను బోయిన్పల్లి వినోద్ కుమార్ గారిని కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా మా ఎల్లారెడ్డిపేట వీర్నపల్లిలోని గ్రామ గ్రామాన ఉండే గులాబీ సైనికులందరూ కూడా పట్టుదలతో ఒక దృఢ సంకల్పంతో పనిచేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీరు ఆశీర్వాదం ఇచ్చి ఎమ్మెల్యేని చేస్తే కేసీఆర్ గారు ఆశీర్వాదం ఇచ్చి ఈరోజు పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేయమని చెప్పి ఆదేశం ఇచ్చినారు. వారి ఆదేశం మేరకు రాష్ట్రమంతా తిరుగుతా ఉన్నా రాష్ట్రమంతటా కూడా మరి మన అభ్యర్థులు మన నాయకులను గెలిపించుకునే ప్రయత్నంలో ఉన్నా. ఈరోజు నాకంటూ ఏదైనా గుర్తింపు ఉన్నదంటే అది మీరు పెట్టిన దీవెననే అనే మాట కూడా మళ్ళొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటూ తప్పకుండా మీ ఆశీర్వాదంతో ఎల్లారెడ్డిపేటలో మళ్ళీ రేపటి రోజున వినోద్ అన్న అఖండమైన మెజారిటీతో గెలుస్తారనే ఒక విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేస్తూ కారు గుర్తుకే ఒకసారి గట్టిగా గట్టిగా ఇంటికి పోయేది ఉన్నది, ఇంక ఆడికి పోయేది లేదు. కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కారు గుర్తుకే మన ఓటు. జై తెలంగాణ.